వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ నవత. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, అక్కడ జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో, అక్కడ జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో, అక్కడ జరుగుతున్న బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు చేస్తున్న ఆకృత్యాల విషయంలో సోషల్ మీడియా నుంచి నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే టైంలో ఒక ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ 2 వారాల క్రితమే రిలీజ్ అయినప్పటికీ నేను ఇప్పుడు ఆ ట్రైలర్ చూడగానే మీ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీని డైరెక్ట్ చేసిన వాళ్ళను, ఆ మూవీలో నటించిన వాళ్ళను కూడా అభినందించాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి, ఒక సినిమాగా చిత్రీకరించి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి. ఎందుకంటే విన్న దానికంటే కూడా చూసింది మనిషి మీద బాగా ప్రభావం చూపుతుంది. అందుకే దృశ్యానికి ఉన్నంత పవర్ ఇంకో దానికి లేదు అని వెంకటేష్ సినిమాలో కూడా చాలా క్లియర్గా చెప్తాడు. సో అలానే నిజంగా కూడా వెస్ట్ బెంగాల్ డైరీస్ అనేది ట్రైలర్ చూసిన తర్వాత ఒళ్ళు గగ్గూరు పుట్టిందని చెప్పొచ్చు. ఫస్టే ట్రైలర్ ఓపెన్ అవ్వడంతోనే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మనం వీలైనంతగా ఇక్కడున్న ఈ రాష్ట్రాన్ని మన రాజ్యంగా మార్చుకోవాలి అనుకోవడం, అలాగే హిందువులను చంపితేనే మాకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని మాట్లాడుతుంటే, అలాంటి స్వర్గమే కాదన్నందుకు క్షణం ఆలోచించకుండా ప్రాణాలు తీసేయడం, 10 సంవత్సరాల్లో ఇస్లామిక్గా మార్చేస్తామని చెప్పడం, అక్కడ హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడం, కుబూల్ అని చెప్పకుంటే కుటుంబాలనే కాల్చి చంపేయడం, 2000 ఇస్తే చాలు ఎలాంటి పనులు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తులను ప్రేరేపించి ప్రోత్సహించి దారుణాలకు వడిగట్టించడం, చిన్న పిల్లలతోటి పెట్రోల్ బాంబులు వేయించి కార్లు ఇల్లు తగలబెట్టేయడం. ఒక హిందూ బస్తీ ఉంటుంది, ఆ బస్తీ మొత్తం తగలబెట్టేస్తారు. ఎందుకు ఇక్కడ తగలబెట్టేశారు అంటే, ఇది హిందూ బస్తీ, ఇక్కడ రూలింగ్ పార్టీకి సంబంధించి ఓటేయలేదు, అందుకే తగలబెట్టేస్తున్నాం అంటే, ఏ ఏరియా నుంచి ఓట్లు తక్కువ పడ్డాయో అర్థమై ఆ ఏరియాలను కూడా తగలపెట్టేసిన దారుణ పరిస్థితులు. పశ్చిమ బెంగాల్లో హిందువులు బ్రతకలేకపోతున్నారు. ఒకప్పుడు వేరే రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్కి ఉద్యోగాలు చేయడానికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ప్రజలు బ్రతకాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతికే పరిస్థితులు వస్తున్నాయని చెప్పడం కానివ్వండి. అలాగే సెంట్రల్ ఫోర్స్కి తెలిసి ఈ విషయాల్ని సెంట్రల్ ఫోర్స్ పంపించినా కూడా అక్కడున్న పోలీసులను అడ్డు పెట్టుకొని దీది తమను కాపాడుతుంది అనే ధీమాలో ఉండడం, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఓబీసీలో చేర్చే ప్రయత్నానికి సంబంధించి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఫోన్ కాల్లో చెప్పడం, అన్నిటికంటే ఒక ఆడపిల్లగా నాకు దారుణంగా అనిపించిన ఒక సీన్. అసలు ఎంత ఘోరంగా అంటే, కింద తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. హిందువుగా పుట్టినందుకు ఆ ఆడపిల్లని ఒక గుంపులు అత్యాచారం చేయడానికి పైకి తీసుకెళ్తారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లి చెప్పే మాట ఏంటి అంటే, టైం స్పేస్ చూసుకోండి లేకపోతే నా కూతురు చచ్చిపోయిద్ది అని. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. నేను గతంలో కూడా వీడియోలో చెప్పానంటే, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ కి సంబంధించి ఏవైతే వార్తాపత్రికలో కథనాలు వస్తున్నాయో, ఏవైతే మహిళలు తిరుగుబాటు చేస్తున్నారో అవన్నీ కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపించాయి. ప్రతి పాత్రలో కూడా ఒదిగిపోయి ట్రైలర్లో నటించినట్టుగా కనిపించింది. అలాగే లవ్ జిహాద్లో మోసపోయిన అమ్మాయి మోదీని కలిసి తనకు న్యాయం అడగడానికని బయలుదేరడం, ఆ అమ్మాయిని తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్లో పడేయడం, ఆ అమ్మాయి మీద అత్యాచారాలు చేయడం, జరుగుతున్న పరిస్థితుల నుంచి తప్పించుకోలేక ఏం చేయాలో అర్థం కాక కుబూల్ అని చెప్పేసి మతం మారి ఉండిపోవడం. ఇప్పుడు మొన్న కూడా మనం చెప్పాము, పశ్చిమ బెంగాల్కి సంబంధించి కొన్ని గ్రామాలు, ఆ గ్రామాలు ఎలా తయారైపోతున్నాయి అని అంటే, మెజారిటీలుగా ముస్లిమ్స్ అయిపోతే మైనారిటీలుగా హిందువులు అవుతున్నారు. ఆ నేపథ్యంలోనే మహిళలంతా బయటకు వచ్చి చీపురు కట్టలు కారం తీసుకొని కొడుతున్నారు. భారతదేశంలో అక్రమంగా చొరబడి ఎలాంటి ఆధారాలు లేని బంగ్లాదేశీలను ఓటు బ్యాంకుగా మార్చుకొని, ఆ ఓటు బ్యాంకు ద్వారా సీట్లో కూర్చొని కదలకుండా ఉండేందుకు ఒక మహిళా ముఖ్యమంత్రి ఉండి, మహిళల మీద ఇన్ని ఆకృత్యాలు జరుగుతున్నా కూడా తన పదవి మాత్రమే ముఖ్యం అనుకొని ప్రవర్తిస్తున్న తీరుని కళ్ళకు కొట్టొచ్చినట్టుగా చూపించారు. వలస అక్రమదారులను
అడ్డుకోకపోతే, యూసీసీ సిఏఏ లాంటివి అమలు కాకపోతే వాళ్ళు అనుకున్నట్టుగానే 10 సంవత్సరాలలో భారతదేశంలోని అనేక రాష్ట్రాలు ఇలా ఎక్కడైతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ వలసదారుల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారో ఆ రాష్ట్రాల్లో మైనారిటీలుగా కూడా హిందువులు మిగలరు, అసలు హిందూ అనే వాళ్ళే లేకుండా పోతారు. కాబట్టి యూసీసీ సిఏఏ అనేది అమలు జరగాలి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అక్కడ జరుగుతున్న సన్నివేశాలను కళ్ళ ముందు చూసినట్టుగా అనిపించింది. కుబూల్ అనుకుంటే కుటుంబం మొత్తం పెట్రోల్ బాంబులతో తగలపడిపోద్ది. కుబూల్ అంటే మనకు తెలియకుండానే మనం పుట్టిన ధర్మం నుంచి మతం మార్చి మనం ఎవరికి భార్యమో, ఎవరితో ఉంటున్నామో, ఎవరితో జీవనం కొనసాగిస్తున్నామో అర్థం కాని పరిస్థితి. హిందూ అమ్మాయి అయితే చాలు, అంగట్లో బొమ్మలాగా ఎవడికి నచ్చితే వాడు గుంజుకెళ్ళొచ్చు అనే ఒక విధానం. పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు కళ్ళకు కట్టినట్లుగా కనిపించేటట్టు తీశారు. ఈ ట్రైలర్ కి సంబంధించి కోర్టుకు వెళ్ళారు, ఈ సినిమా రిలీజ్ చేయొద్దని. చూడాలి, ఎందుకంటే వాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తే ఇలాంటి కుహాన శక్తులు అడ్డుకొని కోర్టుకు వెళ్ళడం కాశ్మీరీ ఫైల్స్ విషయంలో కానీ, కేరళ స్టోరీస్ విషయంలో కానీ చూసాం. కానీ వేటిని కూడా ఆపలేకపోయారు. ఇది కూడా ఆపలేకపోవచ్చు, ఖచ్చితంగా కూడా ఈ సినిమా రిలీజ్ కావచ్చు అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న వెస్ట్ బెంగాల్ డైరీస్ మాత్రం ట్రైలర్ చాలా 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 బాగుంది. ఎవరైనా చూడకుండా ఉంటే నా ఈ రివ్యూ తర్వాత తప్పకుండా చూడండి. ఇలాంటి వాస్తవికతను బయటపెట్టే ప్రతి సినిమా కూడా ప్రజల్లోకి రావాలి. అప్పుడే భారతదేశాన్ని నాశనం చేయడానికి ఎవరు పూనుకుంటున్నారు, ఓటును ఎలా ఉపయోగించుకోవాలి, దొంగ ఓట్లకు అలాగే అక్రమ వలసదారులకు చెక్ పెట్టాలంటే యూసీసీ సిఏఏ ఈ రెండిటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అనేది చాలా 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 అవసరం మన ఛానల్కి. పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మన ఛానల్కి మీరు సపోర్ట్ అందించండి. స్క్రీన్ మీద అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్ కూడా ఉంటాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అయి ఇంకా మంచి మంచి విషయాల్ని అతి త్వరగా మీకు అందించడానికి నాకు సహకరించిన వాళ్ళు అవుతారు. మీ గొంతుకను నా గొంతుగా వినిపించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నాకు మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను.